రీసెంట్ గా రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్స్ అండ్ రైస్ చేసిన ఇష్యూస్ మీద ఇది మనం చేస్తున్న సెకండ్ వీడియో. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూడండి. 2 రోజుల క్రితం పార్లమెంట్ లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ రాఘవ్ చడ్డా మొబైల్ రీఛార్జెస్ యొక్క ప్లాన్ డ్యూరేషన్ గురించి చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. సో మొబైల్ రీఛార్జెస్ తో పాటు బ్యాంక్స్ వేసే మినిమం బ్యాలెన్స్ పెనాల్టీస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కండిషన్, ఫుడ్ అడల్టరేషన్ అండ్ కాపీరైట్ లాస్, ఇలా చాలా ఇష్యూస్ మీద ఆయన క్వశ్చన్స్ రైజ్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు రాఘవ్ చడ్డా ఈ ఇష్యూస్ గురించి ఇప్పుడు ఎందుకు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు అండ్ దాని వెనక ఉన్న రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. రీసెంట్ గా ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ డిస్కషన్ జనవరి 28 నుండి ఫిబ్రవరి 13 వరకు జరిగింది. ఈ ఫేజ్ లో రాఘవ్ చడ్డా రైజ్ చేసిన క్వశ్చన్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే సెకండ్ ఫేజ్ బడ్జెట్ డిస్కషన్ మార్చి 9 నుండి స్టార్ట్ అయింది. ఈ డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత రాఘవ్ చడ్డా మొబైల్ రీఛార్జెస్ కి సంబంధించిన ఫస్ట్ ఇష్యూని రైజ్ చేశారు. అదేంటంటే ఇండియాలో దాదాపు 125 కోట్ల మంది టెలికాం యూజర్స్ ఉంటే అందులో 90% యూజర్స్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మెయిన్ గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, రీఛార్జ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి అవుట్ గోయింగ్ కాల్స్ తో పాటు ఇన్కమింగ్ కాల్స్ ని కూడా బ్లాక్ చేస్తున్నారు. దీని గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మంత్లీ రీఛార్జ్ ని కేవలం 28 డేస్ కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది చూసినప్పుడు మనకి ఒక మంత్ మొత్తం కవర్ అవుతుంది అనిపిస్తుంది, అవునా? కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఆఫర్ చేస్తున్న మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ లో 28 డేస్ మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేసి ప్రతి నెల 2 నుండి 3 రోజులు స్కిప్ చేస్తున్నారు. సో నెలకి 2 to 3 డేస్ అంటే సంవత్సరానికి 29 డేస్ స్కిప్ చేస్తున్నారు. ఈ 29 డేస్ కి మనం మళ్ళీ ఒక మంత్లీ ప్లాన్ ని ఎక్స్ట్రాగా రీఛార్జ్ చేసుకుంటున్నాం. అంటే సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే 12 నెలలకి బదులుగా మనం 13 నెలలు రీఛార్జ్ చేస్తున్నాం. అర్థమైందా? ప్రపంచంలో ఎక్కడైనా బిల్లింగ్ సైకిల్ అనేది 30 to 31 డేస్ కి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం శాలరీ తీసుకున్నా, రెంట్ పే చేసినా, ఈఎంఐ పే చేసినా, వాటర్ బిల్, గ్యాస్ బిల్ అండ్ కరెంట్ బిల్, ఇలా ఏ రకమైన బిల్ ని పే చేసినా అది 30 to 31 డేస్ కి పే చేస్తాం. కానీ మొబైల్ ఫోన్ బిల్స్ మాత్రమే 28 డేస్ కి పే చేస్తున్నాం. ఇది సామాన్య ప్రజలతో టెలికాం కంపెనీస్ ఆడుతున్న గేమ్ అని చెప్పి రాఘవ్ చడ్డా నిన్న బడ్జెట్ సెషన్ లో ఈ ఇష్యూ గురించి చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. 28 दिन into 13 times is equal to 364 days. ये एक बड़ी क्लेवर स्ट्रैटेजी है जिसके चलते आपको फीलिंग 30 दिन की देते हैं लेकिन आपसे डीलिंग 28 दिन की करते हैं. ఇప్పటి వరకు అయితే దీనికి గవర్నమెంట్ సైడ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకి మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్. కొన్ని నెలల క్రితం పార్లమెంట్ లో బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఒకటి డిస్కషన్ కి వచ్చింది. ఆ డిస్కషన్ లో రాఘవ్ చడ్డా మన దేశంలో ఉన్న ప్రజలు బ్యాంకుల నుండి ఫేస్ చేస్తున్న 2 ప్రాబ్లమ్స్ గురించి ఆయన పార్లమెంట్ లో ఇష్యూ రైజ్ చేశారు. ఒకటి హిడెన్ ఛార్జెస్, ఇంకొకటి డేటా లీక్స్. మనం ఏదైనా ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ పెనాల్టీ వేసి 100 నుండి 600 రూపీస్ కట్ చేస్తుంది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇలా మినిమం బ్యాలెన్స్ పెనాల్టీస్ నుండే బ్యాంక్స్ దాదాపు 35,000 కోట్ల రూపాయల డబ్బు సంపాదించాయి. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు మాత్రమే కాదు, ఏటీఎం యూసేజ్ ఛార్జెస్, అంటే మనకి బ్యాంక్ కొన్ని ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ని ఫ్రీగా ఇస్తుంది. ఆ లిమిట్ ని దాటి ఒక్క ట్రాన్సాక్షన్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద బ్యాంకులు 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి. అకౌంట్ యాక్టివ్ గా లేకపోతే ప్రతి క్వార్టర్ కి 100 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాయి. ఏదైనా అవసరం వచ్చి బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే దానికి మళ్ళీ 100 రూపీస్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్ పేరుతో అకౌంట్ లో డబ్బులు కట్ చేస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మనకి లోన్ అవసరం లేనప్పుడు పదే కాల్స్ చేసి ఎస్ఎంఎస్లు పెట్టి లోన్ తీసుకోమని మన వెంట పడతారు. వన్స్ మనం లోన్ తీసుకుంటే దానికి మనమే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. తీసుకున్న లోన్ ని డ్యూ డేట్ కంటే ముందే క్లోజ్ చేయాలనుకుంటే దానికి ప్రీ క్లోజర్ ఛార్జెస్ కట్టాలి. ఒకవేళ డ్యూ డేట్ కి కట్టలేకపోతే మళ్ళీ మనమే ఫైన్స్ అండ్ పెనాల్టీస్ కట్టాలి. ఇలా 1, 2 కాదు, సామాన్య ప్రజల యొక్క అకౌంట్స్ నుండి బ్యాంక్స్ ఎన్నో రకాలుగా డబ్బులు కట్ చేస్తున్నాయి. ఎలా డబ్బులు కట్ అవుతున్నాయి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. और कस्टमर्स को पता भी नहीं लगता कि कितना पैसा बैंक इन नाना प्रकार के चार्जेस के चलते आम आदमी से वसूल रहा है. సో బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటే ముందు వీటిని మార్చండి అని చెప్పి రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. కేవలం హిడెన్ ఛార్జెస్ వల్ల మాత్రమే కాదు,
బ్యాంకుల నుండి లీక్ అవుతున్న డేటా వల్ల కూడా చాలా మంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు వెనక గవర్నమెంట్ ఉంది అనే నమ్మకంతో ప్రజలు వాళ్ళ డబ్బుని అలాగే పర్సనల్ డేటాని బ్యాంకులకు ఇస్తారు. లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ ఎట్సెట్రా. కానీ బ్యాంకుకి ఇచ్చిన మన డేటా సేఫ్ గా ఉంటుందా అంటే లేదు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన డేటా మార్కెటింగ్ కంపెనీస్, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా మన ప్రైవేట్ డేటా లీక్ అవడం వల్లే మనకి డైలీ లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, ఫ్లాట్ తీసుకుంటారని చెప్పి అన్నెసెసరీ కాల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో SBI నుండి దాదాపు 30 లక్షల మంది యూజర్ డేటా లీక్ అయింది. ఇందులో మన మొబైల్ నంబర్స్, అకౌంట్ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా ఉంది. 2021లో మొబిక్విక్ అనే ప్లాట్ఫామ్ నుండి దాదాపు 35 లక్షల మంది KYC డేటా లీక్ అయింది. అదే సంవత్సరం జస్పే అనే కంపెనీ నుండి 10 కోట్ల క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యొక్క డేటా లీక్ అయింది. సో ఈ డేటా లీక్ అవుతుందా లేక ప్రైవేట్ కంపెనీలకి కావాలనే లీక్ చేస్తున్నారని చెప్పి రాఘవ్ చడ్డా పార్లమెంట్లో క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 3, జీడిపి ఆన్ హెల్త్. లాస్ట్ మంత్ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ కేర్ సెక్టార్ కి సంబంధించిన ఒక డిస్కషన్ జరిగింది. అదేంటంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ కి గాను ఇండియన్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సెక్టార్ కి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని అలోకేట్ చేసింది. అంటే ఈ 1,00,000 కోట్లని నెక్స్ట్ 1 ఇయర్ పాటు హెల్త్ కేర్ మీద ఖర్చు పెడతారు. 1,00,000 కోట్లంటే చూడటానికి పెద్ద నంబర్ లాగా అనిపిస్తుంది, అవునా? కానీ ఇది మన జీడిపిలో కేవలం 0.5% మాత్రమే. సో ఇక్కడ రాఘవ్ చడ్డా రైస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే 2017లో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ పాలసీ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ పాలసీ ప్రకారం హెల్త్ కేర్ సెక్టార్ మీద గవర్నమెంట్ జీడిపిలో 2.5% ఖర్చు పెట్టాలి. ఈ చట్టాన్ని 2017లో చేశారు. అంటే ఆల్రెడీ 9 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ సెక్టార్కి మన జీడిపిలో కేవలం 0.5% మాత్రమే ఖర్చు పెడుతున్నాం. అంటే 9 ఏళ్ల క్రితం పెట్టుకున్న టార్గెట్ని కూడా ఇంకా మనం రీచ్ అవ్వలేకపోయాం. US, UK, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ అండ్ జపాన్ లాంటి దేశాలు వాళ్ళ జీడిపిలో 10-18% ని పబ్లిక్ హెల్త్ మీద స్పెండ్ చేస్తుంటే ఇండియా కేవలం 0.5% మాత్రమే స్పెండ్ చేస్తుంది. అందుకే మన దేశంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క పరిస్థితి అంత దారుణంగా ఉంది. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, పేషెంట్స్ కి సరిపడా బెడ్స్ ఉండవు, అవసరానికి సరిపడా టెస్టింగ్ కిట్స్ కానీ మెషినరీ కానీ ఉండదు. సో కరోనా వచ్చి ఇంత బీభత్సం సృష్టించిన తర్వాత కూడా ఇండియా హెల్త్ కేర్ సెక్టార్ మీద ఎక్కువ డబ్బు స్పెండ్ చేయకపోతే అది ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ధనవంతులకి మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎలా అయినా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ సామాన్య ప్రజల యొక్క పరిస్థితి అలా కాదు. అందుకే మన దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్ అనే సిస్టమ్ని తీసుకొచ్చినట్టే 1 నేషన్ 1 మెడికల్ ట్రీట్మెంట్ని కూడా తీసుకొచ్చి పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని రాఘవ్ చడ్డా పార్లమెంట్లో డిమాండ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 4, ఫుడ్ అడల్ట్రేషన్. మనం తినే ఫుడ్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాకుండా తక్కువ ధరకి వచ్చే ఆర్టిఫిషియల్ అలాగే హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ని కలిపి కొన్ని కంపెనీస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాయి. ఇలా కల్తీ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి. రీసెంట్ గా తిరుమల లడ్డు విషయంలో జరిగింది కూడా ఇదే. దీన్నే ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు. సో ఇక్కడ రాఘవ్ చడ్డా ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఉన్న చాలా కంపెనీస్ మిల్క్, స్పైసెస్, ఎడిబుల్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ యొక్క తయారీలో హార్మ్ఫుల్ కెమికల్స్, హై షుగర్స్, సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్ ని మిక్స్ చేసి బయట ప్యాకేజింగ్ మీద మాత్రం ప్యూర్ అండ్ సేఫ్ అని ప్రింట్ చేసి అమ్మేస్తున్నారు. కానీ ఆ ప్రొడక్ట్స్ ని ల్యాబ్ లో టెస్ట్ చేసి చూస్తే పాలలో యూరియా ఉంటుంది, కూరగాయల్లో ఆక్సిటోసిన్, పన్నీర్లో కాస్టిక్ సోడా, ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్, గీలో డాల్డా, కుకింగ్ ఆయిల్లో మెషిన్ ఆయిల్, గరం మసాలా చక్కపొడి, చికెన్ లో స్టెరాయిడ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒక తల్లి తన పిల్లలకి కాల్షియం అలాగే ప్రోటీన్ అందాలని పాలు పడుతుంది. కానీ ఆ పాలలో యూరియా లాంటి కెమికల్ మిక్స్ అయింది అనే విషయం ఆ తల్లికే తెలీదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా పాలని ఉత్పత్తి చేసే దేశం. అలాంటి దేశంలో పాల శాంపుల్స్ ని తీసుకుని టెస్ట్ చేస్తే అందులో 71% శాంపుల్స్ లో యూరియా అనే కెమికల్ ఉంది, 64% శాంపుల్స్ లో సోడియం బైకార్బోనేట్ ఉంది. కూరగాయలు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్ గా కనిపించడానికి వాటికి ఆక్సిటోసిన్ అనే కెమికల్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు విదేశాల్లో పెంపుడు కుక్కలకి కూడా పెట్టని కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలో విచ్చలవిడిగా మనుషులకి అమ్మేస్తున్నారు. రీసెంట్ గా ఇండియాలో గరం మసాలా తయారు చేసే ఒక పెద్ద కంపెనీని ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యాన్ చేశారు. వాళ్ళ మసాలాస్ లో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయని చెప్పి చాలా దేశాలు ఆ కంపెనీని బ్యాన్ చేశాయి. కానీ ఇప్పటికీ ఇండియాలో ఆ కంపెనీ హ్యాపీగా బిజినెస్ చేసుకుంటుంది. సో ఇక్కడ రాఘవ్ చడ్డా ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఫుడ్ సేఫ్టీని చూసుకునే FSSAI ఇమీడియట్ గా వాళ్ళ ఎంప్లాయీస్ అలాగే మ్యాన్ పవర్ ని ఇంక్రీజ్ చేసి ప్రతి ఫుడ్ ప్రొడక్ట్ ని స్ట్రిక్ట్ గా ల్యాబ్ టెస్ట్ చేసి ఎవరైనా తప్పు చేశారని బయట పడితే వాళ్ళకి చాలా దారుణమైన ఫైన్స్ వేయాలి. ఎందుకంటే చిన్న చిన్న ఫైన్స్ వేస్తే వాళ్ళు అవి కట్టేసి మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైనా కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ లో కల్తీ చేస్తే ఆ కంపెనీ పేరుని దాచిపెట్టి పలానా కంపెనీ చేసింది అని చెప్పకుండా
వాళ్ళ పేరుని అలాగే డీటెయిల్స్ ని బయట పెట్టి వాళ్ళని సిగ్గుపడేలా చేయాలి. ఫైనల్ గా ఫేక్ అండ్ మిస్లీడింగ్ యాడ్స్ ని ఇమీడియట్ గా ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. पब्लिक रिकॉल मैकेनिज्म होना चाहिए. यदि किसी एक प्रोडक्ट में मिलावट पाई जाए तो उसको पब्लिकली नेम और शेम कर मार्केट से रिकॉल करें और मिसलीडिंग हेल्थ क्लेम्स की एडवर्टाइजमेंट बंद किया जाए. క్వశ్చన్ నంబర్ 5, డిజిటల్ క్రియేటర్ రైట్స్. ప్రెజెంట్ ఇండియాలో కాంటెంట్ క్రియేషన్ ఒక సెపరేట్ సెక్టార్ గా మారిపోయింది. ఈ సెక్టార్ లో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క్రియేటర్స్ పనిచేస్తున్నారు. చాలా మంది ప్రజలకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా మారాయి. అయితే కొంతమంది క్రియేటర్స్ రివ్యూ చెప్పడానికి, కామెంటరీ ఇవ్వడానికి లేదా రెఫరెన్స్ కోసమని చెప్పి వేరే వాళ్ళ క్లిప్స్ ని వాళ్ళ వీడియోస్ లో కొన్ని సెకండ్స్ పాటు వాడతారు. నేను కూడా ఈ వీడియోలో రెఫరెన్స్ కోసం పార్లమెంట్ సెషన్స్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ ని పెట్టాను. ఇది గవర్నమెంట్ కి సంబంధించిన సంసద్ టీవీ అనే ఛానల్ యొక్క క్లిప్స్. అందుకే పైన వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇచ్చాను. అయితే కొంతమంది దీన్ని ఫేర్ యూజ్ కింద కన్సిడర్ చేసి అలౌ చేస్తారు. కానీ మరి కొంతమంది మాత్రం కాపీరైట్ వేసి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదా ఫేస్బుక్ పేజ్ ని క్రియేట్ చేసి అందులో కన్సిస్టెంట్ గా కంటెంట్ పోస్ట్ చేస్తూ ప్రజల యొక్క అటెన్షన్ గ్రాప్ చేయాలంటే దాని వెనక చాలా కష్టం దాగి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో వేరే వాళ్ళ క్లిప్స్ ని ఒక 5 సెకండ్స్ పాటు యూజ్ చేశారని చెప్పి వాళ్ళ మీద కాపీరైట్ వేస్తే అది ఎన్నో సంవత్సరాల కష్టాన్ని ఒక్క సెకండ్ లో లేపేస్తుంది. రీసెంట్ గా ఇండియాలో ఉన్న ఒక పెద్ద క్రియేటర్ ఒక న్యూస్ ఛానల్ కి సంబంధించిన క్లిప్ ని 5 సెకండ్స్ యూజ్ చేశారని చెప్పి ఆ క్రియేటర్ కి కాపీరైట్ వచ్చింది. సో దీని గురించి రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో మాట్లాడుతూ, ప్రెజెంట్ ఇండియాలో ఉన్న కాపీరైట్ యాక్ట్ ని 1957లో చేశారు. ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ కానీ, కంప్యూటర్స్ కానీ, సోషల్ మీడియా కానీ ఈ కాపీరైట్ చట్టాలని తయారు చేసే టైంకి లేవు. కానీ ఆ చట్టాలు మాత్రం ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయి. సో ఇమీడియట్ గా ఆ చట్టంలో మార్పులు చేసి డిజిటల్ ఫేర్ యూజ్ అంటే ఏంటో క్లియర్ గా చెప్పాలని రాఘవ్ చడ్డా డిమాండ్ చేశారు. ఈ మార్పు నిజంగా వస్తే అది కొన్ని కోట్ల మంది క్రియేటర్స్ కి రక్షణ కల్పిస్తుంది. సో ఇవి రీసెంట్ గా రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్స్ అండ్ రైజ్ చేసిన ఇష్యూస్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పార్లమెంట్ లో ఉన్న లోక్సభ అలాగే రాజ్యసభలో మొత్తం 780 మందికి పైగా ఎంపీస్ ఉన్నారు. మరి అంతమంది ఎంపీస్ లో కేవలం రాఘవ్ చడ్డా పేరు మాత్రమే ఎందుకు వినిపిస్తుంది? దీనికి రీజన్ ఏంటంటే, చాలా వరకు ఎంపీలు వాళ్ళ రాష్ట్రాలకి సంబంధించిన సమస్యల గురించి మాత్రమే పార్లమెంట్ లో డిస్కషన్స్ అండ్ డిమాండ్స్ చేస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే ఓవరాల్ గా కామన్ మ్యాన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని పార్లమెంట్ వరకు తీసుకెళ్తారు. అయితే రీసెంట్ గా ఆ పని రాఘవ్ చడ్డా చేయడం వల్ల ఇప్పుడు ఆయన పేరు దేశం మొత్తం వినిపిస్తుంది. అర్థమైందా? సో పార్లమెంట్ లో రాఘవ్ చడ్డా ఉన్నట్టే ఏపీ అండ్ తెలంగాణ అసెంబ్లీస్ లో ఇలా ప్రజల యొక్క రియల్ ప్రాబ్లమ్స్ ని రైజ్ చేసే ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ యాడ్ అయింది అనుకున్నా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.